మహారాష్ట్రలో కొన్ని రోజుల కిందట జరిగిన సర్పంచ్ సంతోష్ హత్య రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. సర్పంచ్ సంతోష్ హత్యతో పౌర సరఫరాల మంత్రి ధనుంజయ ముండేకు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభ్యమించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ధనుంజయ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ధనుంజయ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య నేపథ్యంలో ధనుంజయ ముండే రాజీనామా చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంతోష్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ హత్య బీడ్ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కాగా సంతోష్ హత్యతో మంత్రి ధనుంజయ ముండేకు సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వరకు వెళ్లాయి. దీంతో ధనుంజయ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ధనుంజయ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ధనుంజయ ముండే రాజీనామాను ఆమోదించి గవర్నర్ రాధాకృష్ణన్కు పంపినట్లు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ధనుంజయ ముండే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత. బీడ్ జిల్లా మసాజోగ్ సర్పంచ్ సంతోష్ హత్య జరిగిన తర్వాత ధనుంజయ ముండే రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే ధనుంజయపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎన్సీపీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎదురుదాడి చేశారు. కాగా ధనుంజయ ముండేకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అజిత్ పవార్కు సామాజిక కార్యకర్త అంజలి దొమానియా అందజేశారు. ఈ నేపథ్యంలో ధనుంజయ ముండే రాజీనామా చేయాలన్న డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. అంతేకాదు ఈ డిమాండ్ను ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత సుప్రియా సూలే కూడా బలపరిచారు. ఈ నేపథ్యంలో ధనుంజయ ముండే ఎపిసోడ్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భావించారు. అంతిమంగా మంత్రి ధనుంజయ ముండే రాజీనామా చేశారు. కొన్ని నెలల కిందట జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించి మరోసారి అధికారంలోనికి వచ్చింది. మహాయుతి కూటమిలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేన వర్గం, అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దీంతో అజిత్ పవార్ గ్రూప్ కోటా కింద ధనుంజయ ముండేకు మంత్రి పదవి దక్కింది. అయితే ధనుంజయ ముండేను రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కోరడంపై అజిత్ పవార్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ధనుంజయ ముండే రాజీనామా ఎపిసోడ్ రానున్న రోజుల్లో రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. राज्याचे मंत्री श्री धनंजय मुंडे यांनी माझ्याकडे आपला राजीनामा दिलेला आहे. त्यांचा राजीनामा मी स्वीकारलेला आहे आणि पुढील कारवाई करता तो माननीय राज्यपाल महोदयांकडे पाठवलेला आहे.
त्यामुळे मंत्री धनंजय मुंडे यांना राजीनामा स्वीकारून या ठिकाणी मुक्त करण्यात आलेलं आहे.